మా ల్యాండ్లో జరిగిన మెయిన్ గొడవ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పబోతున్నాను. అసలు ఏమైంది అండ్ మీరు కూడా ఇల్లు కట్టే ముందు ఇవి చూసుకోవాలి. సో అందుకే ఈ వీడియో అనేది. సో వెల్కమ్ టు ఓన్ హౌస్ సిరీస్. సో ఈ వీడియోలో అసలు ఏమైందంటే మేము మ్యాక్స్ ఇల్లు కట్టే ముందే చెక్ చేయించుకున్నాం. అంటే మన పక్క ల్యాండ్స్ ఉంటారు కాబట్టి అన్ని ముందు కొలిపించుకోవాలి ఎవరిది మన కరెక్ట్ ఉందా లేదా అని. సో మేము కూడా మాకేంటంటే ఇటు సైడ్ హౌసే ఉంది, ఇంకా లాస్ట్ ఎండ్ కూడా హౌసే ఉంటుంది. సో మిడిల్లో 3 ఫ్లాట్స్ లెక్క అనుకోండి, 3 ఉంటాయి జాగాలు. మాది ఇంకొక అతను, ఆ పక్క అతను. సో అటు ఇంకా ఇల్లులే, ఇటు మొత్తం ఇల్లులే. సో ఇంకా మేము ఏమనుకున్నా, ఒక రోజు ఇల్లు కట్టముందు ఇంకా స్టార్ట్ చేయలేదు మొత్తానికి. మా డాడీ నేను ఉండే, ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఆ పక్క ల్యాండ్ కూడా అతను వచ్చాడు. మేము ఇంకా కొలుసుకున్నాం, ఇంకొక టేప్తో కొలుసుకున్నాం. ముందర ఒక 6 ఇంచెస్ అనేది తగ్గింది వెనక సైడ్, ఇటు సైడ్. అండ్ అటు ముందటి సైడ్ ఏమైందంటే ఒక 3 ఫీట్స్ అనేది పెరిగింది. సో ఇంకా మాకంటే ఆల్రెడీ మేము ప్లాన్ తీసుకున్నాం, ఇంకా మాకు ఉన్నంతనే మేమైతే జరగమని చెప్పేసాం. అది అటు పోయిందా ఇటు పోయిందా అనేది మనకు క్లారిటీ లేదు ఇప్పటి కూడా. సో ఏమైందంటే అప్పటికే లాస్ట్ అతను ఏమన్నాడంటే, ఇంకా మేము మాట్లాడుకోగా మాకు ఇటు కూడా కొన్ని ఫీట్స్ అట్లా పోయినాయి. ఇంకా ఆ జాగా అన్నప్పుడు కొన్ని పోతూ ఉంటాయి గైస్. అంటే మనం ఏం చేయలేం, కొన్ని ఇంకా అటు ఇటు అవుతుంటాయి. మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినామంటే ఎక్కువ రోజులు ఆగలేము వాళ్ళ చుట్టూ తిరుక్కుంటూ. సో సరే కొంచెం అయితే వదిలిపెట్టాం. ఇంకా అతను ఏమన్నా అంటే, మాకు ఇట్లా పోయింది కదా అని మేము కూడా మాట్లాడాం. మేమైతే ఇటు సైడ్ అయితే ఏం జరగమని చెప్పాం. సో ఇంకా లాస్ట్ అతను ఏమన్నా అంటే, ఆ 6 ఇంచెస్ భరించుకొని ముందర 3 ఫీట్లు తీసుకుంటా అని చెప్పాడు. సో అక్కడితో అయిపోయింది. కానీ అక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, అప్పుడే అతనితో ఒక పేపర్ రాపించుకొని సైన్ పెట్టించుకోవాల్సింది. అంటే అందరం ముగ్గురం ఉన్నాం కదా, ఇంకా చెప్పాడు కదా తనే ఓనర్ కదా అని మేము సపరేట్గా ఉన్నాం. ఓకే, ఇదంతా అయిపోయింది. మేము కొలిపించుకొని మేస్త్రితో మాట్లాడుకొని ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీసుకొని పిల్లర్స్ వేసుకొని అండ్ పరాడి గోడ సైడ్ ఒక లెవెల్ లేపేసుకున్నాం. అండ్ లేపేసుకున్నాక మొత్తం ఇంకా మొరంతో ఇదంతా వేయించినాక ఒక రోజు అతను వచ్చాడు, వాళ్ళ డాటర్ని తీసుకొని వచ్చాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ డాటర్ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా నుండి స్టార్ట్ చేశారు. అంటే అది ఎట్లా మీరు ముందు పిలవాలి కదా అంటే, ఆ రోజు ఏదో నేను అంటే అప్పటికి మేము ఆ రోజు కూడా కనీళ్ళు పాతుకున్నాం. ఒక 2-3 ఫీట్స్ తీసి మట్టి తీసి మరి ఎవరికి వాళ్ళకు అటు సైడ్ ల్యాండ్ సైడ్ కొలుసుకున్నాక కనీళ్ళు కూడా పాతుకున్నాక ఏమనుకుంటాం, కనీళ్ళు పెట్టినాక మ్యాక్స్ ఇంకా ఎవరిది వాళ్ళకే ఆ కనీళ్ళు లోపటి నుంచే మేము కొలతలు కూడా తీపించుకున్నాం ఇంజనీర్తో కూడా. సో అతని తర్వాత వచ్చి ఆ కనీళ్ళు నేను ఏదో అప్పటి మందం పెట్టినాక అంతే, అంటే అప్పటి మందం పెట్టినా అని అట్లా అనేసాడు. సో ఇంకా నాకు యూదులు ఎగిరిపోయినాయి. ఇదేంటి అంటే, మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. కనీళ్ళు అనేది పెట్టేటప్పుడు అని అతను చెప్పాలి. అంటే జస్ట్ అతను పరాడు కూడా మొత్తం పెట్టే టైంలో పిలువమని చెప్పాడు. కానీ పరాడు కూడా పెట్టేటప్పుడు పిలిచినా మనకేం ఫరక్ పడదు కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ పిల్లర్స్ వేసినాక పిల్లర్స్ జరపలేం కదా. అండ్ పరాడు కూడా పిల్లర్స్ పడిపోయింది అక్కడ, మాకు అంత స్పేస్ లేదు చెప్తున్నా. సో ఆల్రెడీ ఉన్నంత స్పేస్లోనే మాకు ప్లానింగ్ అనేది ఇచ్చేసారు. సో మేమైతే జరగమని చెప్పాం. మాకు పక్క అయినతోని ఆ పక్క అయినా కదా ఇంకా నొల్లి పెట్టేది, మేము సైలెంట్గా ఉన్నాం. మీరు కూడా ఉన్నారు కదా, మీరు కోల్చుకోండి అని చెప్పేసాం. ఇంకొకటి ఏమైందంటే, మేము పక్క ల్యాండ్లో మట్టి అనేది పోపించాం కదా, మాకైతే మొత్తం రాగడి మట్టి వచ్చింది. ఇంకా దాన్ని పోపించినాక తను ఫస్ట్లో ఏమన్నాడంటే, ఇట్లా మొత్తం దాన్ని లెవెల్ చేపియండి సరిపోతుంది అని చెప్పాడు. ఆ మట్టి అంటే అది కొంచెం లోతుకుంటుంది మనకు ల్యాండ్ అనేది. సో అది లెవెల్ చేపిస్తే మోర్ అంత హైట్ వస్తుందని మేము కూడా అన్నాం. అతను కూడా ఒప్పుకున్నాడు, చేపించేయడం అని చెప్పిండు. సరే మేము కూడా చేపిద్దామని మనం బ్లేడ్ బండి పిలిపిస్తాం కదా, దాంతోపాటు అది కూడా చేపిద్దాం అనుకున్నాం. ఇంకా తర్వాత ఆ రోజు నొల్లి స్టార్ట్ అయినాక ఏం చేసిండు అతను, ఈ మట్టి అంతా తీపిచ్చేయండి, బయటికి తీసేయండి, నాకు వద్దు అని చెప్పాడు. ఫస్ట్ ఏమో ఉంచుకుంటా అని చెప్పాడు, తర్వాత మా పక్కలే తీసేయమని చెప్పాడు. ఇంకా చూడండి మళ్ళీ అంటే అప్పటికప్పుడే తీపిమంటుండు. మళ్ళీ ఆ రోజు వేరే డాక్టర్స్ని మాట్లాడి దానికి ఒక 10,000 ఖర్చు అయింది. అంటే అతను ముందే చెప్పుంటే మేము అక్కడ పక్క ఇంకొక అతను కూడా పోసుకోమన్నాడు ఆ ల్యాండ్లో, అక్కడికే వాడు వేసేటోడు. అది మట్టి అతనే వేసేటోడు, అక్కడనే మనీ అయిపోయేది. సో ఇంత ఎక్కువ కాస్ట్ అయ్యేది కాదు. సో అప్పుడు మళ్ళీ తీపిమంటే మళ్ళీ ఇంకా సరేలే అని మళ్ళీ జేసీబీని ట్రాక్టర్లను పెట్టి 10,000 ఖర్చు పెట్టి మళ్ళీ వేరే కాడ ఓపించాం ఆ మట్టి అంతా. ఇంకా ఓపించినాక ఇంకా మాకు ఓపిక లేదు, మీరే చూసుకోరని చెప్పేసాం. ఇంకా తర్వాత వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఇంకా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి, వాళ్ళైతే ఆల్రెడీ కట్టుకున్నారు కదా, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ ఏం చేయలేం. వాళ్ళకి కరెక్టే ఉంది కదా కొలత అయితే, మాది కూడా కొలుతారు. మాకు పేపర్లు ఉన్నంతనే తీసుకున్నాం మేము, ఒక్క ఫీట్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, ఇంచు కూడా. పేపర్లు ఎంత ఉందో అంత తీసుకున్నాం. కానీ అటు పోయింది ఇటు పోయింది, మరి అటు నుంచి పోయిందా ఇటు నుంచి పోయిందా అనేది ఇప్పుడు తెలియదు మనకి, ఎందుకంటే ఇటు సైడ్ మా సైడ్ వాళ్ళు ఫస్ట్ ఇల్లు కట్టారు, అటు సైడ్ వాళ్ళు తర్వాత కట్టారు. సో మనం ఇటు నుంచి చూసుకుంటాం కదా. సో మేము అట్లా అనుకున్నాం. సో అట్లా అనుకున్నాక ఇంకేమైంది, వాళ్ళు ఒక అతన్ని గవర్నమెంట్ తరఫు నుంచి పిలిపించి మళ్ళీ కొలిపించుకున్నారు, మాకు పెట్టారు. ఇంకా వాళ్ళ తర్వాత ఏం మాట్లాడుకున్నారు, అప్పుడు 6 ఇంచెస్ కాదు, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందంటే 4 ఇంచెస్ గ్యాప్ వచ్చింది, 4 ఇంచెస్ తక్కువ వచ్చింది. ఇంకా అటు 3 ఫీట్స్ పెరిగింది, 3 ఫీట్స్. సో ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఆల్రెడీ కట్టేశారు, వాళ్ళు ఏం జరగరు కాబట్టి ఇంకా అటు సైడ్ 1.5 ఫీట్ తీసుకున్నారు, ఇటు 2 ఇంచెస్ భరించుకున్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ ఏమైందంటే 2 ఇంచెస్ భరించుకున్న వాళ్ళు 0.3 ఇంచ్ అనేది మాకు కొంచెం
ముందటికి వచ్చింది అంతే. మేము కొంచెం అది మేస్త్రికి నేను చెప్పాను, కానీ అతను కొంచెం చిన్న ఇంచెస్ కదా, 0.2 ఇంచెస్ అంతే, అది 2 నుంచి 3 ఉంటుంది 0 పాయింట్లు అంతే ఇంచే కదా అని మేము సపరేట్ కూడా వాళ్ళ అద్దీ కూడా అక్కడ మార్కింగ్ పెట్టారు అన్నట్టు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే 0.2 ఇంచెస్ కూడా వదులుకోవడానికి ఎవరు రెడీగా లేరు. సో మీరు కూడా కట్టేటప్పుడు ఒక్క 0.3 ఇంచెస్ ముందడి కట్టుకోండి. అటు వాళ్ళకైతే పోనివ్వకండి, మళ్ళీ తర్వాత మనం కట్టినాక దాన్ని కూల్చడము అంతా మనకు డబ్బులు వర్క్ అవుతుంది. సో అది దానికోసమే నేను ఈ స్టోరీ చెప్పాలనుకున్నా. సో ప్రతిదీ మీరు, ఎందుకంటే ల్యాండ్ అనేది మనం ఒక్కసారి ఇల్లు స్టార్ట్ చేసినాక ఏది కూలగొట్టినా కానీ మనకు చాలా ఖర్చు అవుతుంది. సో ముందే పక్కన వాళ్ళు వాళ్ళని పిలిపించుకొని ఫస్ట్ ఒక పేపర్ మీద రాపించుకోండి, వాళ్ళతో సైన్ పెట్టించుకోండి, అండ్ తర్వాత మీ కొలతల ప్రకారం మీరైతే ఇల్లు స్టార్ట్ చేసుకోండి. సో ఇది మేము నేర్చుకుంది. అయితే మేము ఆల్రెడీ పిలిపించాం, కానీ అతను ఏమన్నాడంటే వాళ్ళ డాటర్ చెప్పడం వల్ల లేదు నేను మళ్ళీ మాకు కావాలి అది అని వచ్చాడంటే, ముందట అది పనికిరాదను మరేమో వాస్తవత ఏం చూసుకున్నాడో మాకు తెలియదు. అప్పుడేమనుకున్నాడంటే 3 feet ఎక్కువ వచ్చిందని ఇంకా సంతోషంలో ఇది జస్ట్ 0.4 ఇంచెస్ కదా అని వదిలేశాడు. కానీ తర్వాత వాళ్ళ డాటర్కి అది నచ్చలేదు, ఇంకా వచ్చిర్రు మళ్ళీ అది ఇది గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళంతా మాట్లాడినాక లాస్ట్కి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వెనక 0.2 తీసుకుని 1.5 ముందట తీసుకున్నారు. సో ఇక్కడ నష్టం ఏం లేదు, ఇంకా ముందటనే ఫీట్స్ ఎక్కువ వచ్చినాయి మాకు, ఇంకా అది మేమేం తీసుకోవాలి. మాకు అంటే ఇప్పుడు అది 1 పెరుగుతుంది. ఒకవేళ మేము 0.2 ఇంచ్ ఇటు ముందే కట్టక ముందు, అంటే ఇది హౌస్ స్టార్ట్ చేయకముందు చెప్పుంటే 0.2 మేము ఇటు జరిగి మేము ముందర 1 feet తీసుకునే వాళ్ళం కదా. 0.2 అంటే ఎంత చాలా చిన్న ఉంటుంది. సో అది జరగడంలో మాకేం అంత ఫరక్ పడదు, ఎందుకంటే ఇంజనీర్ ప్లానింగ్ అప్పుడు కొంచెం జరగమని కొంచెం ముందర జరుపుతారు, కానీ మనం కట్టినాక అయితే జరగలేం కదా. సో అది మా పాయింట్. అందుకే కానీ ఇంకా వాళ్ళని మాట్లాడుకోమన్నాం, ఎందుకంటే మేము ముందే చెప్పాం. అండ్ కన్నీళ్ళు కూడా పాతడం కూడా అతను ముందు తప్పు. సో అట్లా మీరు చేయకండి, ఏది ఉన్నా కానీ ముందు పేపర్ మీద రాపించుకోవడానికి ట్రై చేయండి. అంటే తర్వాత కొందరు ఏమడిగారు అంటే పేపర్ మీద రాపించుకుంటే అయిపోగాది అంటే, ముగ్గురం ఉన్నాక పేపర్ మీద మేము అంత ఐడియా రాలే. అంటే తను కూడా హ్యాపీగానే ఉండే అప్పుడు, ఓకే అనుకున్నట్టే వెళ్ళాడు. సరే ఇంకా అతనే ఉన్నారు కదా, ఇంకా మంచిగా ఉంటుందని మేము అనుకున్నాం. సో ఇట్లా ఉంటాయి ల్యాండ్స్లో గొడవలు కూడా. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇంకా చాలా మందికి నేను విన్నా, అంటే ఇంచెస్ కూడా ఎవరు వదిలిపెట్టరు, 0.1 ఇంచ్ కూడా ఎవరు వదిలిపెట్టడానికి ట్రై కూడా చేయరు. సో మాకైతే ఫీట్స్ వైజ్ కూడా పోయింది, అయినా కానీ ఇంకా ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎందుకులే ఇవన్నీ అని ఇంకా అక్కడక్కడ వదిలేసాం. ఏం చేస్తాం గైస్. కానీ వాళ్ళు 0.2 ఇంచెస్ కూడా మాతో అంత నల్లు పెట్టుకున్నారు. మేమైతే ఇక్కడ 1 feet అటు 1 feet 3 feet దాకా వదిలిపెట్టాం. అయినా కానీ ఇప్పటికి కూడా ఒక మార్క్ వేసిపోయారు, 0.3 ఇంచెస్ అనేది ఇటు సైడ్ పరాడు కూడా పెట్టుకోమని. సో అట్లా ఉంటుంది 0.3 ఇంచెస్ అనేది. ఏం చేస్తాం. సో మీరు నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, ఆ రోజు ఆ గొడవ వల్ల ఇప్పుడు నాకు 10,000 లాస్. అండ్ అంటే ఈ గొడవ స్టార్ట్ అవ్వడం వల్లనే ఇంకా అతను కోల్చుకోవడానికి అంత అవ్వట్లేదు, ఆ మట్టి అంతా తీసే అది ఇది అని చెప్పాడు. లేకపోతే అది మేము అక్కడ సాల్వ్ చేసేవాళ్ళం కదా. సో అట్లా. అండ్ మళ్ళీ ఎందుకు పంచాయతీలు కూడా, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇలాంటి పంచాయతీలు జరిగితే మనం కూడా కొంచెం మంచిగా అనిపించేది. సో అందుకే ఈ స్టోరీ అంతా చెప్పింది. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ స్టోరీ విన్నాక అయితే కామెంట్ చేయండి. సో అంటే వాళ్ళ మీద కోపం నాకు కూడా ఏం లేదు, అతను ఆ రోజే చెప్పుంటే 0.4 ఇంచెస్ కాబట్టి ఇంకా ముగ్గురు సమానంగా వంచుకునే వాళ్ళం, ముందట వచ్చింది కూడా వంచుకునే వాళ్ళం కదా. ఇంకా వాళ్ళు ముందట 1.5 తీసుకొని కూడా ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని 0.3 ఇంచెస్ ఇటే జరిగే కట్టుకోమంటున్నారు చూసారా. సో అట్లా ఉంటుంది 4 ఇంచెస్ అసలు. సో అలా ఈ స్టోరీ అయితే జరిగింది. అంటే ఒక రోజు మొత్తం జరిగింది. ఇది మా పక్క లైన్లో చిన్న గొడవ అనుకోండి. అంటే ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా 2 days దగ్గర. సో అలా జరిగిందని మీకు జస్ట్ చెప్దామని అంతే గైస్. అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు మీ పక్క ఖాళీ జాగా ఉంటే మాత్రం ఒకసారి కొలుసుకోండి. అంటే ఇలాంటి గొడవలు ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు కూడా మంచిగా అనిపించదు అట్లా చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ. సో అందుకనే ఈ వీడియో ఇస్తున్నాను నేనైతే. సో మ్యాక్స్ 1 ఇంచ్ కావచ్చు, 0.3 ఇంచెస్ అయినా, 1 ఇంచ్ 0.1 ఇంచ్ అయినా కానీ పక్కకు జరిపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఉన్న కాలంలో అయితే 0.1 ఇంచ్ కూడా జరిగేటట్టు ఎవరు లేరు. సో అంటే చిన్న పోతుంటాయి, ఎందుకంటే మనం అంతా మనకు ఇచ్చేవాళ్ళు కూడా పాతకాలం నుంచి పేపర్స్ వచ్చేవి కూడా అంత పర్ఫెక్ట్గా కొలిసి ఉండరు ఎవరు. సో కొంచెం ముందటికి క్రాస్లో అటు ఇటు ఉంటాయి, చాలా భూమిలో చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది. సో అందరూ అండర్స్టాండింగ్ తోని కొంచెం చూసుకోవాలి. ఇంకా వీళ్ళైతే అలా చేశారు. సో నాకైతే ఏదో మాదైతే ఇంకా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఆ 0.3 ఇంచెస్ అనేది ఫ్యూచర్లో ఏమవుతుందో అనేది మనం తర్వాత చూద్దాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నేను ఇంకా అన్ని పార్ట్స్ అయితే చెప్తున్నాను హౌస్ గురించి, అలాగే ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్ గురించి కూడా చెప్దామని ఈ వీడియో అయితే వేసాను. జస్ట్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకునేటప్పుడు ఇది ఒక్కటి చూసుకోండి. ఇది నేను ఏదో మేము ఇట్లా గొడవ అయిందని నేను చెప్పట్లేదు. జస్ట్ మీరు చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ని వేసుకోగలిగితే మీరు ఆ చిన్న గొడవలు కూడా ఆపడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో బై గైస్.